మొన్న వచ్చిన వర్షాలకి మన విజయవాడలో కొన్ని ఏరియాస్లో ఉన్న ప్రజలు ఎంత వర్స్ట్ సిచ్యువేషన్లో ఉన్నారంటే ఇంట్లోకి సీవేజ్ వాటర్ వచ్చేసి వాటర్ బాటిల్స్ కోసం లైన్లో నిలబడి ఫుడ్ కోసం బిస్కెట్ ప్యాకెట్స్ కోసం కొట్టుకుని అరుచుకుని వాటర్ ట్రక్స్ కోసం వెయిట్ చేసి బస్సెస్ ట్రాక్టర్స్ లారీస్ అంటూ ఏది వచ్చినా సరే ఎక్కడ ఫుడ్ ఇస్తారో ఎక్కడ ఫుడ్ దొరుకుద్దో అని చెప్పేసి గంటలు బయట నిలబడి అంత వర్స్ట్ సిచ్యువేషన్లో ఉన్నారనమాట. చాలామంది జాబ్స్కి వెళ్ళలేక పిల్లలు స్కూల్కి వెళ్ళలేక అండ్ చిన్న బిజినెసెస్ ఉన్న వాళ్ళ బిజినెసెస్ అన్నీ పోయి వాళ్ళ మెటీరియల్ అంతా వాటర్లో మునిగిపోయి రోడ్డు మీద పడిపోయి ఉన్న వాటర్ బాటిల్స్ ఇంకా ఫుడ్స్ తీసుకుని తినాల్సినంత సిచ్యువేషన్ అయితే వాళ్ళకి వచ్చిందనమాట. మరి దీనికోసం గవర్నమెంట్ ఏం చేయలేదా అంటే వాళ్ళు చాలా కష్టపడి హెల్ప్ లైన్స్, ఫుడ్ సప్లై, వాటర్ సప్లై, శానిటరీ వర్క్స్ అంటూ చాలా పనులు స్టార్ట్ చేసి దాన్ని కంటిన్యూ చేస్తూ ప్రతి ఒక్కరికి రీచ్ అయ్యేలా మ్యాక్సిమం ఎఫర్ట్స్ పెడుతున్నారు. సీఎం చంద్రబాబు గారు కూడా కొన్ని రోజుల నుండి కలెక్టరేట్ ఆఫీస్లోనే స్టే చేస్తూ పోలీస్ ఫోర్స్ని, ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళని హెల్ప్తో రెస్క్యూ చేస్తూ ఉన్నారనమాట. కానీ ఇంకా చాలా నెగిటివిటీ వస్తుంది అగేన్స్ట్ టు గవర్నమెంట్. ఎవరికి ఏమీ అందట్లేదు ఫుడ్ వాటర్ సప్లై అని చెప్పేసి చాలా మంది కమెంట్ చేస్తున్నారు. సో రియాలిటీ చెక్ చేసుకోవడానికి నేను రీసెంట్గా ఒక ఎన్జిఓ వాళ్ళు చేస్తున్న హెల్పింగ్ హ్యాండ్స్ రెసిలియంట్ హార్ట్స్ అనే ఒక ప్రోగ్రామ్కి అటెండ్ అయ్యాను. వాళ్ళు విజయవాడలో ఉన్న కాలేజెస్ అండ్ యూనివర్సిటీస్ నుండి ఒక 400 to 500 మెంబర్స్ స్టూడెంట్స్తో ఒక 3 days పాటు ఎఫెక్ట్ అయిన అన్ని వార్డ్స్కి వెళ్ళి మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్ని కలిసి డైరెక్ట్గా సర్వే చేయాలి అనే ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేశారనమాట. సో దానిలో నేను కూడా ఒక పార్ట్గా ఉండి నాతో పాటు ఒక 25 మెంబర్స్ స్టూడెంట్స్ని గైడ్ చేసుకుంటూ సర్వేకి వెళ్ళాను. అండ్ ఈ ఎన్జిఓ యొక్క మోటో వచ్చేసి నిజంగా గవర్నమెంట్ ఇస్తున్న ఫుడ్ ఇంకా వాటర్ సప్లై లేదా షెల్టర్, ఎలక్ట్రిసిటీ అనేవి ఎంతవరకు రీచ్ అవుతుంది అని చెప్పేసి గవర్నమెంట్కి ప్రాక్టికల్గా చూపించమని చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్గా ఆదేశాలు ఇచ్చారంట. సో నేను నా టీంతో వెంటనే అక్కడికి స్టార్ట్ అయిపోయాను అనమాట. అండ్ స్టార్టింగ్లో మీరు చూసిన క్లిప్స్ కొన్ని మాత్రమే, బట్ స్టిల్ చాలా దారుణంగా వాళ్ళ సిచ్యువేషన్ అయితే ఉందన్నమాట. మరి అక్కడ వాళ్ళ సిచ్యువేషన్ని అర్థం చేసుకుని గవర్నమెంట్తో పాటు ఇంకా ఇండివిజువల్గా, ప్రైవేట్గా చాలామంది చాలా కాంట్రిబ్యూషన్స్ చేస్తూ ఫుడ్, వాటర్ ఇంకా బేసిక్ థింగ్స్ని తీసుకొచ్చి వాళ్ళకి ఇస్తున్నారు. అక్కడ ఉన్న వాళ్ళలో 60 to 70% ఫ్లడ్ విక్టిమ్స్ అందరూ గవర్నమెంట్ ఇచ్చే ఫుడ్, కరెంట్, వాటర్ అన్నీ అందుతున్నాయని అంటున్నారు. కానీ ఇంకా కొంతమంది అయితే ఉన్నారనమాట ఎవరికైతే వాళ్ళకి ఫుడ్ అందట్లేదో, వాటర్ అందట్లేదో, ఎలక్ట్రిసిటీ రావట్లేదు. ఇప్పుడు నేను చెప్పే పాయింట్ విన్నాక చాలామంది నెగిటివ్గా రియాక్ట్ అవ్వచ్చు అండ్ కమెంట్ చేయొచ్చు. వాళ్ళ కష్టాలు నీకేం తెలుసురా అని చెప్పి కూడా అనొచ్చు. బట్ స్టిల్ నేను సిన్సియర్గా ఫీల్ అయింది ఏంటంటే వాళ్ళలో యూనిటీ లేనంత వరకు ఎవ్వరూ సహాయం చేయలేరు అనిపించింది. ఒక పక్క ఎవ్వరికి తిండి, నీరు లేకపోతే నా ఫ్యామిలీ, నా పిల్లలు, నా కుటుంబం అనుకుంటూ ఆ రోజుకే కాకుండా తర్వాత 2-3 రోజులకు కూడా సరిపోయేంత ఫుడ్ అండ్ వాటర్ని మిగిలిన వాటిని తీసుకుని వెళ్ళిపోతున్నారు. వచ్చేవాళ్ళు, ఇచ్చేవాళ్ళు ఎంత ఇస్తే మాత్రం ఏంటి, ఒక 100 కుటుంబాలకు సరిపోయేంత ఫుడ్ ఇంకా వాటర్ తెస్తుంటే వీధి స్టార్టింగ్లోనే మొత్తం అంతా కంప్లీట్ చేసేస్తున్నారు. మొత్తం అంతా లాక్కుని మరీ తీసుకెళ్ళిపోతున్నారు. మరి వీధి చివరి వరకు ఉన్న వాళ్ళకి ఎక్కడి వరకు వస్తుంది? మళ్ళీ దీనిపైన గవర్నమెంట్ ఏం చేయట్లేదని మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అక్కడ సిచ్యువేషన్ డైరెక్ట్గా చూసిన వాడుగా అక్కడ వాళ్ళతో మాట్లాడాక నాకు తెలిసింది, నాకు అనిపించింది ఏంటంటే మనలో యూనిటీ లేనిదే ఎంత చిన్న ప్రాబ్లం అయినా మనం సాల్వ్ చేసుకోలేము. అదే పెద్ద ప్రాబ్లం అయినా సరే మనలో యూనిటీ ఉంటే ఎంత వరకు అన్నా వెళ్ళి మనం సాల్వ్ చేసుకోగలం అనమాట. అండ్ నేను ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే గవర్నమెంట్ గురించి పొగడ్డమో లేదంటే నేను అక్కడ వరకు వెళ్ళానని చూపించుకోవడమో కాదు. యూనిటీ ఉంటే మనం ఎంతవరకు అన్నా వెళ్ళి మన ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోవచ్చు అని చెప్పడానికి మాత్రమే ఈ వీడియో చేస్తున్నా. అండ్ ఈ వీడియోలో నేను చెప్పిన పాయింట్స్ కరెక్టా, రాంగా, మీ ఒపీనియన్ ఏంటని కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసిండి. థ్యాంక్ యూ.